ఆమె చాలా షోస్ మిస్ అయ్యానని చెప్తున్నారు. ఎంత నష్టపోయారు మీరు? అంటే గూగుల్ డ్రైవ్లో ఈ టైంకి అంటే సెప్టెంబర్ 3వ తారీఖు ఇది గూగుల్ డ్రైవ్కి లింక్ అయిపోయింది. ఓకే, సెప్టెంబర్ 3వ తారీఖుని మెసేజ్ చేశారు. అవును సార్. మీరు ఏ స్టేట్లో ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు మెసేజ్ చేసినప్పుడు తప్పు చేయడానికి? సార్ నేను ఒకటి మెసేజ్ పెట్టిన మాట వాస్తవం, కానీ నేను బిగ్ బాస్ వచ్చిన తర్వాత బయటకు ఇస్తాను పేమెంట్ అన్నది. ఎందుకోసం తీసుకున్నాను అన్నది కూడా మీరు ఇక్కడ కన్ఫెస్ చేశారు. సార్ ఇంకోటి, నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిందా పేమెంట్ ఇస్తాను చెప్పాను. ఎస్, అదే పెట్టబోయి బిగ్ బాస్ కోసం అని చెప్పేసి మెన్షన్ చేశాను అక్కడ. మీ దగ్గర బిగ్ బాస్ కోసం తీసుకున్నా అని రాశారు ఇందులో. అదే సార్, నేను బిగ్ బాస్ కోసం అని చెప్పేసి పెట్టబోయి బిగ్ బాస్ కోసం తీసుకున్న పేమెంట్ అని చెప్పేసి నేను చదివాను సార్. అది నేను లైవ్లో ఉన్నానండి, ఆర్టీవీ లైవ్లో ఉన్నాను. ఇప్పుడు నేను బిగ్ బాస్కి అమౌంట్ ఇచ్చాను అని నేను మీకు ఏ మంత్లో చెప్పానండి? నాకు ఒక 3-4 months ఎబో అవుతుందండి. ఓకే, తర్వాత మీకు కూడా ఏం చెప్పాను, ఒక 2-3 months నేను ఈవెంట్స్కి రాలేను అని. మీకు ఎన్ని ఈవెంట్స్కి నేను రాలేకపోయాను? చాలా ఈవెంట్స్ రాలేదండి, అసలు చాలా డిస్టర్బ్ అయ్యారు మీరు ఆ విషయంలో, చాలా సార్లు సఫర్ అయ్యారు. మీకు నేను ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? దగ్గర ఒక 8 years ఎబో. మీ ఈవెంట్ పేరు? ఆర్ఎస్ వెడ్డింగ్ ప్లానర్స్, మిర్యాల కూడా శివకృష్ణ. అతని దగ్గర నేను దాదాపుగా ఒక 8 years నుంచి నాట్ ఓన్లీ తన అంటే నేను ఈవెంట్స్ లాస్ అయ్యాను అని చెప్తుంటే కూడా వీళ్ళు నమ్మట్లేదు అనమాట. అయ్యో లేదు మేడం, మీరు వాస్తవంగా చాలా రెగ్యులర్ బిజీగా ఉండేవాళ్ళు, ఇది చేయబట్టి మీరు చాలా డిస్టర్బ్ అయ్యి నా దగ్గర చాలా ఈవెంట్స్ రాలే కదా వస్తాను చెప్పేసి. నెలకు ఎన్ని షోస్ చేస్తాను సార్ నేను? మినిమం ఒక 20. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇవన్నీ కాదు స్వప్న, వదిలేండి. రాజు, ఇప్పుడు ఆమె 2,50,000 రూపాయలకి ఫైట్ చేస్తారు, కానీ 2,50,000 రూపాయలు మీరు ఎన్ని షోస్లో సంపాదించుకుంటారు? 2 months అండి. 2 monthsలో అంటే కష్టపడే సంపాదించుకుంటారు. సో ఆ రూపాయిని వదలను అంటున్నదే అందుకే. 2, నేను ఎందుకోసం ఇచ్చాను అని ఇప్పుడు తెలియకపోతే నేను బద్నాం అవుతానని ఆమె అంటున్నారు. సో 2 months షోస్ని ఆమె మిస్ అయ్యారు, మీ వల్ల నష్టపోయారు. ఇప్పుడు మీరు 2,50,000 రూపాయలు ఇవ్వలేదు. ఆ టైంలో ఆమె ఎంత మనోవేదనకు గురయ్యారని చెప్తున్నారు. ఒకసారి ఆమె కళ్ళు చూడండి, అర్థమవుతుందా మీకు? రాజు సార్ చెప్పండి సార్. ఏమర్థమవుతుంది? నెక్స్ట్ ఇంకొక మాట, ఒక్క నిమిషం. నేను ఇంత నష్టపోయాననే బాధ కనిపించట్లేదు రాజు? కనిపిస్తుంది. ఆమె డబ్బులు తీసుకుని చెప్పి డబ్బుల కోసం కాదు, ఎందుకనని అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అనేది ఆమె డ్రీమ్. ఆ డ్రీమ్ని అడ్డం పెట్టుకుని మీరు మొత్తం ఇదంతా చేశారు. ఆమె ఆశయాన్ని చంపేశారు. డబ్బులు అనేది మ్యాటర్ కాదంటుంది ఆమె. ఆ మానసిక వేదన పడేలాగా చేశారు అని అంటుంది ఆమె. డిప్రెషన్కి గురయ్యానని అంటుంది సార్. నేను డిప్రెషన్కి గురయ్యాను సార్. నేను సార్ ఇంకొక మాట, 6 o'clock ఈ మెసేజ్ పెట్టి ఇది 8 o'clock పెట్టారు. ఓకే, ఆ మెసేజ్లో ఏముందనేది అర్థమైంది కదా రాజు? సార్ నా ఫ్యామిలీ గట్రా రోడ్ పైకి వచ్చేసింది. నేను బిఫోర్ కూడా నేను పేమెంట్ ఇస్తా అని చెప్పాను. ఆమె కొద్దిగా టైం ఆగని చెప్పాను, ఒక 15 days టైం ఆగని చెప్పాను. ఆమె ఆగలేదు, ఆగకుండా ఇక్కడికి వచ్చేసింది. నా ఇండస్ట్రీలో ఎక్కడ నేను జాబ్ చేసుకోకుండా అయిపోయింది. నా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర వెళ్ళకుండా చేశారు మొత్తం అంతా. ఇప్పుడు నేను సింగిల్గా నేను కూడా ఒంటరి అయిపోయాను. ఒక్క నిమిషం, అసలు మీరు అప్పటి వరకు December 30 వరకు కూడా ఆమె ఎక్కడ చెప్పలేదు మీకోసం, రైట్? January 6 వరకు జనవరి 6 తర్వాత అంటే ఇప్పుడు జూన్ నుంచి January 6 వరకు మీ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. షో అయిపోయిన తర్వాత కూడా, రైట్? షో అయిపోయిన తర్వాత కూడా ఆమె ఊపికి పట్టుకుంటూ వచ్చింది కదా. నేను ఇస్తాను చెప్పాను సార్, నేను ఇవ్వని చెప్పట్లేదు, ఇస్తాను చెప్పాను. ఒక 15 days ఆగని చెప్పాను. January 6 తర్వాత ఆమె బయటకు రావడానికి కారణం ఏంటి? నేను ఆమె మధ్యలో ఒక 50,000 అడిగింది సార్ డబ్బులు. మళ్ళీ లేదు, తన వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదు, అరేంజ్ చేయని చెప్పారు. మా నాన్నగారికి 2014 అంటే తను చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాన్నగారికి 2014లో హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. 2017లో యూరిన్ పైప్ బ్లాక్ అయితే అప్పటి నుంచి ఎవ్రీ 3 months నేను ఒక డయాలసిస్ టైప్ చేపిస్తూ ఉండాలి. నేను నా పేరెంట్స్ని చూసుకుంటూ కూడా యాక్చువల్గా ప్రతి అమ్మాయికైనా అబ్బాయికైనా అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ మీద చూసుకోవడమా, ఒక డాక్టరా, లాయరా, పోలీసా, ఇంజనీరా, ఒక రిపోర్టరా, ఒక డైరెక్టరా, ఒక డిఓపియా, ఒక యాంకరా. కానీ నాకున్న డ్రీమ్ ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 3 నుంచి చూస్తుంటే నాకు ఆ షో చూసినప్పుడు ఎంత హ్యాపీగా, ఆ భావన ఏదైతే ఉంటుందో ఆ షోలోకి వెళ్తే నాకు ఇంకెంత హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి ఇటు హైదరాబాద్ రావాలనుకుంటా. కానీ కట్ చేసిన పేరెంట్స్ని చూసుకోవాలి. ఇంత బాగా నేను హార్డ్ వర్క్ చేస్తూ
22 అక్టోబర్ నవంబర్ వరకు నేను ఖమ్మంలో ఉండి నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ అక్కడ నా ఈవెంట్స్ నా తమ్ముళ్ళకి ఇచ్చి అశోక్ అండ్ ప్రవీణ్ నా ఓన్ బ్రదర్స్ వాళ్ళకి ఈవెంట్స్ ఇచ్చి నేను 2022 నవంబర్లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. 2020లో తల్లడ సాయికృష్ణ మా కాలేజ్ సేమ్ ఖమ్మం కాబట్టి అతను నమస్తే సేట్జీ అనే సినిమాలో నాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. నేను ఎప్పుడూ హీరోయిన్ అవ్వాలి పెద్ద స్క్రీన్ మీద కనపడే ఎప్పుడు అనుకోలే. యాంకర్గా ఈ జీవితానికి ఈ జన్మకి అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు అనుకున్నాను. అనుకోకుండా నమస్తే సేట్జీ చేశాను. మళ్ళీ అతని ప్రొడక్షన్లోనే అతను డైరెక్షన్గా ఉన్న దాంట్లోనే మిస్టరీ సినిమాలో చేశాను. సో ఎంతో కొంత స్వప్న అంటే తెలుసు. కొన్ని టీవీ షోస్కి ఫ్రీలాన్సర్గా యాంకరింగ్ చేస్తున్నాను. అటు ఆఫ్ స్క్రీన్ యాంకరింగ్ చేసుకుంటున్నాను. ఆన్ స్క్రీన్ నేను 10 సంవత్సరాల నుంచి అంటే 2013 నుంచి నేను ఇదే హైదరాబాద్ వచ్చి ప్రయత్నిస్తున్న లైఫ్ ఫెమిలియర్ అని చెప్పట్లేదు సార్. అదే ఎంత హార్డ్ వర్క్ చేస్తే నేను ఇక్కడ వరకు వచ్చాను. సో అటు ఫ్యామిలీని చూసుకుంటూ నేను ఇంత ప్రయత్నించాను. ఆ టైంలో మీరు అంటే ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఎన్ని రోజులు సార్. ఇప్పుడు కూడా ఇందాక వాళ్ళు కాల్ చేసి మాట్లాడినప్పుడు నాకు నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ నేను 0 నుంచి వచ్చాను కాబట్టి నాకు ఏడుపు వచ్చినా నాకు నేను కంట్రోల్ చేసుకోగలను. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి. నాన్నగారు అక్కడ హాస్పిటల్లో అతను ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నప్పుడు కూడా మా అమ్మని అక్కడ పెట్టి